గుడ్ ఈవినింగ్. ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆ ఆనవాళ్లు చెరిపేస్తామంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగించే నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇవాళ మనతో మాట్లాడడానికి చర్చలు జాయిన్ అవుతున్నారు కవి, గాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ అంటే ఈ రెండింటినీ రాచరికపు ఆనవాళ్ళుగా గుర్తిస్తున్నాము అని ఒక ప్రకటన చేయడం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఆయనకు నిజానికి ఏంటంటే ఆయన అక్కసంతా కేసీఆర్ మీద. కేసీఆర్ పర్సనాలిటీ ముందు ఆయన ఏం చేసినా కూడా పిపీలికల్లాగా ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఆయన మొదటనే చెప్పాడు కదా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తానని. ఆ కేసీఆర్ ఆనవాళ్ళు తీయాలనే దుగ్ధలో కాకతీయుల ఆనవాళ్ళు తీసేస్తున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని క్రీస్తు ఒక చోట అంటాడు. అట్లా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. ఆయన కాకతీయుల ఆనవాళ్ళని తీసేస్తున్నాడు. కాకతీయులు తెలంగాణ అస్తిత్వంలో విడదీయరాని భాగం. కాకతీయ తోరణాన్ని ప్రభుత్వం యొక్క రాజముద్రలో పెట్టడం అనేది కూడా కేసీఆర్ గారు ఏదో ఒంటెత్తుపోకడతో చేసింది కాదది. ఆ నిర్ణయం ముందుగా ఉద్యమ క్రమంలోనే వినిపిస్తోందా, ఉద్యమ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రజల వైపు నుంచి వచ్చింది ఆ ప్రతిపాదన. ఇలా ఉంటే బాగుంటుంది లోగో అని చెప్పి. ఆ ప్రతిపాదన మొట్టమొదటి ఫేస్బుక్లో బాగా ప్రమోట్ అయింది. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా దాన్ని స్వీకరించి దాంట్లో చార్మినార్ని చేర్చారు. ఈ రెండు కూడా ఇక్కడ మత సామరస్యాన్ని, గంగా జమున తెహజీబ్ని ప్రతిబింబించేవని. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే రాచరికపు ఆనవాలు అని అంటే, భారతదేశానికి స్వతంత్రం రాగానే నవభారతానికి అధికార ముద్ర ఏది ఉండాలన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ సాంచి స్తూపంలో నుంచి 4 సింహాల గుర్తు తీసుకున్నారు. అది అశోకుడి వేసినటువంటి స్తూపం. అది మరి అది రాచరిక ముద్ర కాదా? అండ్ ఇప్పుడు పండిట్ జవహర్లాల్ చేసిన తప్ప రేవంత్ రెడ్డి అనే మహాజ్ఞాని వాళ్ళు వచ్చి పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాచరిక చిహ్నాన్ని ఎంపిక చేసి తప్పు అని చెప్పదలుచుకున్నారా? అట్లాగే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో కలెక్టరేట్ ముందట కాకతీయ తోరణాన్ని నిర్మించారు. ఎందుకు నిర్మించారు రాచరిక చిహ్నాన్ని? మీ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర అన్నా మీకు తెలుసా అని. జలగ వెంగళరావు గారు ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కాకతీయ తోరణాలనే మెమెంటోలుగా ఇచ్చారు. ఇప్పటికి చాలామందికి అవి మెమెంటోలు ఇస్తున్నారు. మరి ఇవన్నీ రాచరిక చిహ్నాలని చెప్పి ఎట్లా చేసింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అడుగుతాడు ఆయన. రెండవది, మన ఎర్రకోట మించి ప్రధాని ప్రసంగం ఇస్తారు. ఎర్రకోట దేనికి చిహ్నం? రాచరికానికి కాదా? ఇవాళ మీకు ఢిల్లీలో రోడ్ల పేర్లన్నీ కూడా అక్బర్ రోడ్డు, షాజహాన్ రోడ్డు, తుగ్లక్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు అని పేర్లు పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు ఈ మొఘలుల పేరు ఉండొద్దు అని వివాదం చేస్తే రాహుల్ గాంధీ ఏమన్నాడంటే అభివృద్ధి చేయలేని వాళ్ళే పేర్లు మారుస్తారన్నాడు. అంటే కాంగ్రెస్ ఇవాళ మాట్లాడే మాటకి రేపు మాట్లాడే మాటకి పొంతన ఉండదు, చెప్పేదానికి చేసేదానికి కూడా పొంతన ఉండదు అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఈ లోగో నిర్ణయించిన నాడు ప్రజలు ఎవరైనా వ్యతిరేకించారా? ఇవి రాచరిక చిహ్నాలు వద్దు అని? రేవంత్ రెడ్డి అనేట ఆయన వచ్చి అనేదాకా ఎవరు అనలేదు. ప్రజలు ఎవరు ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదు. ఎవరైనా తీసేయాలని డిమాండ్ చేయలేదు, ధర్నాలు జరగలేదు, ఎవరు అడగలేదు. అంటే 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ బియ్యాల కొత్తగా ఎందుకు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రజలు ఆమోదించారు. రెండోది ఏంటంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఇవి మారకూడదు. అవి మొదటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత ఆయన చెప్పినట్టు అదేమి రాచరిక చిహ్నం, తెలంగాణ అస్తిత్వ చిహ్నం. ఇప్పుడు మన చార్మినారు ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతే వాళ్ళ స్మృతిలో కట్టారు. అది ఒక కరుణ ప్రతీక, అది కారుణ్య ప్రతీక. దాన్ని అట్లాంటి ఎట్లా? అంటే ఇవాళ కాంగ్రెస్ దేన్ని చెరిపే ప్రయత్నం చేస్తుంది అన్న ఒక ప్రశ్న కూడా తెలంగాణ ప్రజానీకంలో ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ట్యాంక్ బండి మీద కృష్ణదేవరాయల విగ్రహం ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాచరిక చిహ్నాన్ని తొలగిస్తారా? మహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉంది, 6వ నిజాం రాజు, తొలగిస్తారా? ఉస్మానియా హాస్పిటల్ అని పేరుంది ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీద, తీస్తారా? హిమాయత్ నగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, ఇవన్నీ ఏమిటి? హుస్సేన్ సాగర్ అది సరే ఒక సెయింట్ సంబంధించింది అనుకోండి, హుస్సేన్ షావలి. ఇప్పుడు మహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉంది, కృష్ణదేవరాయల విగ్రహం ఉంది, తానీషా విగ్రహం ఉంది, శాతవాహనుడి విగ్రహం ఉంది, శాతకర్ణి విగ్రహం ఉంది అక్కడ. మరి ఇవన్నీ తీసేస్తాడా? ఎన్టీ రామారావు ఘనంగా చెప్పేవాడు ఇవన్నీ. మరి ఈయన ఎన్టీ రామారావు మానసపుత్రుడే కదా, చంద్రబాబు గారి మానసపుత్రుడే కదా. ఇదేమిటి మరి? అదొకటి. తెలంగాణ తల్లి కిరీటం ఎందుకు ఉండాలి అంటాడు. దేవతా స్వరూపం అని అనుకున్నప్పుడు కిరీటాలు ఉంటాయి.
అది మన భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్నది. వారి గురువు అయినటువంటి వారు అభేయంగా ఆరాధించేటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు తల్లిని పెడితే కిరీటం లేకుండా పెట్టాడా, కిరీటంతో పెట్టినాడా? మరి తెలుగు తల్లి కిరీటం ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి కూడా కిరీటం ఉంది. అంటే ఏదన్నా కూడా మిగతా దేశం అంతా ప్రపంచం అంతా ఒక తీరు ఉంటుంది, తెలంగాణలో నేను మాట్లాడిందే చెప్పిందే ఒక తీరుగా నడుస్తుంది అనే విధంగా వైఖరి కనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నైజాం రాజుల ప్రతీకలు పెడతారా, ఎవరు పిచ్చివాళ్ళారా? ఎవరు చెప్పాలండి వీళ్ళకు? చార్మినార్ను నిజాం రాజులు కట్టలేదు కదా, కట్టింది కుతుబ్ షాహీలు కదా, కులీ కుతుబ్ షా. అక్కడ ఆయన శాసనం ఉంటుందండి, మన సరస్సు చేపలతో నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని అల్లాను ప్రార్థించాడు కులీ కుతుబ్ షా ఈ నగరం నిర్మాణం జరుగుతున్నప్పుడు. దాన్ని మీరు అట్లా ఆ చరిత్రనంతా అట్లా అవమానిస్తే సమాజం హర్ట్ అవుతుంది. రేపు మీరు చార్మినార్ని తీసేస్తే మైనారిటీ సామాజిక వర్గాలు హర్ట్ కావా? చార్మినార్ ఇవ్వాలని అండి హైదరాబాద్ గుర్తుగా ఉన్నది. చార్మినార్ గురించి ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని పద్యాలు ఉన్నాయి, ఎంతెందుకు ఆ రాష్ట్ర గీతంలోనే ప్రస్తుతించారు. కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. ఉద్యమంలో ఈ పాట పాడుతుంటే ఎవరన్నా ఒక్కరు లేచి ఈ పాటలో రాచరిక చిహ్నాలు ఉన్నాయి వద్దు అని అన్నారా? ఇప్పుడు వాటిని కూడా ఏం చేస్తారో అన్న ఒక తీసేస్తాడు కావచ్చు, కానీ ప్రజల హృదయంలోంచి తీసేయలేడు కదా ఆయన. గాయకులు పాడుకునే పాటల నుంచి మేము అదే పాడతాం, ఆయన తీసేసినా అదే పాడతాం, ప్రజలు అదే పాడుకుంటారు. ఆల్రెడీ రికార్డ్ అయ్యి ప్రజల మధ్య ఏదైతే ప్రచారంలో ఉందో అదే ఉంటుంది. అందరు పాడుకున్నారు కదా ప్రజలు. అప్పుడు పాడంది రేవంత్ రెడ్డి, అందరు వాడినప్పుడు పాడంది రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు కపట ప్రేమలకు పోస్తున్నాడు ఆ పాట మీద, కానీ ఆయనకు అసలు నిజంగా ప్రజలంతా గొంతెత్తి పాడుతున్నప్పుడు ఈయన ఎక్కడ పాడిండండి? అంటే ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతుంది దేశపతి గారు. రాచరికపు ఆనవాళ్ళని ఒక మాట చెప్పి, ఒక పదం చెప్పి ఇంకేదో ప్రజలకు ఏదో దూరం అయిపోతుందన్న భావన క్రియేట్ చేయగలను అన్న ఒక ఆలోచనలో ఉన్నారేమో, కానీ నిజంగా కాకతీయులు పరిపాలించిన కాలంలో తెలంగాణ ఎట్లా ఉండేది అనేది కూడా ప్రజలు చర్చించుకుంటారు. అంటే తెలంగాణ సమృద్ధికి వాళ్ళ దోహదం ఉంది. ఇప్పుడు చెరువులు తవ్వించడం కావచ్చు, వాళ్ళు ఒక చోట శాసనం ఏమేశారంటే మీరు మా ఖజానాలు లూటీ చేసినా సరే కానీ చెరువులు మాత్రం నాశనం చేయకండి, శత్రురాజులకు అప్పీల్ చేస్తూ ఒక శాసనం. ఆ తర్వాత వాళ్ళ కాలంలో ఇక్కడ నాట్యం వికసించింది, జాయప లాంటి వాళ్ళు నృత్యరత్నావళి రాశారు. వాళ్ళ కాలంలో సాహిత్యం వికసించింది. మొదటి అలంకార గ్రంథం కాకతీయుల కాలంలోనే వచ్చింది. వాళ్ళు జైన మతావలంబకులు. తర్వాత వాళ్ళు అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి రాజులు, శూద్రరాజులు. ఇన్ని ఉన్నాయి కాకతీయులకు సంబంధించినవి. ఒక మహిళను మహారాణి చేసినటువంటి రాజును చేసినటువంటి చరిత్ర కాకతీయులకు ఉంది. గణపతి దేవుడు అట్లా ఆమెకు ఆ స్థానాన్ని ఇచ్చాడు రుద్రమదేవికి. రుద్రమదేవి మన ప్రేరణలో భాగం కదా. ఇప్పుడు రుద్రమదేవి ఒక రాణి రుద్రమలాగా అని ఆడవాళ్ళని మనం ప్రతీకగా చెప్తాం. అట్లా రుద్రమదేవి మన ఇదిలో ఉంది. తెలంగాణ అస్తిత్వంలో రుద్రమ ఉంది, సమ్మక్క సారక్క ఉంది, కొమరం భీమ్ ఉన్నాడు, అందరున్నారు. ఎన్టీ రామారావు అయితే మహబూబ్ అలీ ఖాన్ కూడా పెట్టినాడు, నిజాం విగ్రహం కూడా పెట్టినాడు ఆయన. కనుక ఇవన్నీ ఇట్లా ఉంటే ఈయన వచ్చి ఇప్పుడు రాచరి కానీ ఏదో ఒక మాట అట్లా గాలి మాట ఒకటి వదిలేసి తీసే మరిపో భారతదేశపు దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పు. తమిళనాడు వాళ్ళు శ్రీవిల్లిపుత్తూరు దేవాలయం పెట్టుకున్నారు, మీనాక్షి దేవాలయం, ఆండాళ్ళ దేవాలయం యొక్క గోపురాన్ని వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు. అక్కడ మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజాజీ నిర్ణయించాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేశారు, అన్ని రాచరిక చిహ్నాలు పెట్టినారని. అంటే నేను చెప్పింది వినాలే, కాంగ్రెస్ పెడితే కరెక్టే కానీ కేసీఆర్ పెడితే తప్ప, నెహ్రూ పెడితే కరెక్టే కానీ కేసీఆర్ పెడితే తప్ప. ఇది ఎక్కడి విడ్డూరం, ఇది ఎక్కడి వాదన? అంటే ఇదే ప్రశ్న ప్రజలు కూడా తలెత్తుతోంది. మరి అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపు సందర్భం దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. అయితే ఒక కొత్తగా 3 ప్రతిపాదిత చిత్రాలు కూడా మనకి వచ్చాయి, మనం స్క్రీన్ మీద చూద్దాము. అంటే గతంలో ఏ అంశాలను ఆధారంగా చేసుకుని ఏవేవి చిహ్నాలుగా ఉండాలి, తెలంగాణ అంటే ఏ విషయాలు గమనించాలి అనే దానికి సంబంధించి మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్లో కనిపిస్తుంది. అండ్ ప్రతిపాదిత చిహ్నాలకు సంబంధించి కూడా మనం అక్కడ గమనించవచ్చు స్క్రీన్లో. దేశపతి గారు, మనం ఎంత వైభవంగా ఉన్నాయి, ఏవేవి మనం ప్రతీకలుగా భావిస్తున్నామని మాట్లాడుకున్నాము. ఈ కొత్త ప్రతిపాదిత చిత్రాలు మీరు కూడా ఒకసారి చూడండి. అంటే తెలంగాణ అంటే ఏం మాట్లాడుకుంటున్నాము, ఏం చెప్పుకుంటున్నాము అనేది కూడా ఉంటుంది. ఒక దాంట్లో మాత్రం అది ఏందో మరి ఒక చక్రం లాగా క్లియర్గా అర్థం అవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ జెండాలో ఉంటుంది ఒక చక్రం ఇలా.
మరి అట్లా కనబడుతుంది ఒకటైతే. అంటే అది ఏందో మరి నాకు అది అర్థం కాలేదు ఆ ప్రతీక. కానీ ఇదంతా కూడా అంటే చరిత్రను చెరిపే విధంగానే ఉంది. అంటే తెలంగాణ అంటే ఏంటిది అనేది మర్చిపోవాలి అనే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేది కూడా తెలంగాణ ఉద్యమ ఉద్వేగం కానీ తెలంగాణ సంస్కృతితో ఒక ఉద్వేగపూరిత అనుబంధం కానీ ఆయనకు లేనే లేదు. అది ఉద్యమ కాలంలోనే మనందరం చూసినాం. ఆయన చంద్రబాబు శిబిరంలో ఉన్నాడు. ఆయన చంద్రబాబును తెలంగాణ మీద స్పష్టమైన వైఖరి అడుగుతామని జేఏసీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే, కోదండరాం గారి నిర్ణయం తీసుకుంటే, చంద్రబాబును అడగడానికి ఎవడన్నా వస్తే నేను రైఫిల్ పెట్టి కాల్ చేస్తా అని చెప్పి బయలుదేరిండు ఆయన. అది ఆయన తత్వం. ఏదో ఆయన కాలకర్మం కలిసి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కనుక ఆయన ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు నిజమైనది ప్రజలు పిల్లలు చచ్చిపోతూ శరీరాలు కాలబెట్టుకుంటూ వాళ్ళు తెలంగాణ కోసం అలో లక్ష్మణ అని అలమటిస్తున్నప్పుడేమో పూర్తి శత్రు శిబిరంలో ఉండి వ్యతిరేక కుట్రలు చేసి, ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రలు చేసి, చివరికి విడిపోతున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసాడు. ఏది విడదీయొద్దని. కొబ్బరికాయ కొడితే సమానం కొట్టొస్తుందా, ఎట్లా విడదీస్తారు మీరు, ఇవన్నీ అనుకుంటూ. సో అవన్నీ ప్రయత్నాల్లో ఈయన భాగస్వామి. అంటే ఇవన్నీ ఆనవాళ్ళు చెరిపేయడం వెనక ఎటువంటి కుట్ర రేపటి నాడు ఏం జరుగుతుంది అనే ఒక ఆందోళన కూడా. ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కేసీఆర్ గారి ముందట. కేసీఆర్ గారి పర్సనాలిటీ ముందట ఆయన సరిపోతలేడు, చిన్నగా కనబడుతున్నాడు ఆయన. దానికోసం నేను ఏదో చేయాలి, కేసీఆర్ చేసినవన్నీ తీసేయాలి అని ఒక సంకుచితమైన ఆలోచన పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక తెలంగాణ కోసం ఒక పార్టీని పెట్టడం, ప్రజలందరినీ ఒకటి చేయటం, ఒక పెద్ద ఉద్యమ నిర్మాణం చేయటం, పదవులు వదులుకోవటం, సెంట్రల్ మినిస్టర్ పదవిని వదులుకోవటం, తర్వాత అమరణ నిరాహార దీక్ష చేయడం, తెలంగాణ కోసం ఒక ఛానల్ తేవడం, తెలంగాణ కోసం ఒక పత్రికను తీసుకురావడం, చివరికి తెలంగాణ ప్రకటనను సాధించడం, ఆ తర్వాత ఉద్యమంలో అడుగడుగున భాగస్వామ్యం కావడం, మంచి నాయకత్వాన్ని అందించడం, ఉద్యమానికి ఒక చుక్కానిలాగా ఉండడం, ఎన్నో చేసిండ్రు ఆయన. అవన్నీ ఆనవాళ్ళని నేను ఎట్లా తీసేస్తాడు? చరిత్రలో ఇవన్నీ రేవంత్ రెడ్డి చేశాడని రాసుకుంటాడా? తీసేయలేడు. అట్లాగే ఇవాళ ఆయన ఎక్కడైతే అధికార పీఠం కూర్చొని ఉన్నాడో ఆ సెక్రటేరియట్ కేసీఆర్ గారి పరిపాలన హయాంలో నిర్మాణం అయింది. ఎప్పుడైనా అట్లే ఉంటుంది కదండి. మన గత ప్రభుత్వం నిర్మించిన దాంట్లోకి మనం పోతాం. అది నిజాన్ని ప్రభుత్వం నిర్మించింది అనుకోవాలి, వ్యక్తులు నిర్మించిందని కూడా అనుకోనక్కర్లేదు. ఇది కేసీఆర్ నిర్మించింది అట్లా ఆలోచిస్తారా? అంబేద్కర్ విగ్రహం పక్కన ఉంది ఆకాశాన్ని అంటేలాగా, దానికి దండ వేయలేదండి ఈయన, సంకుచితత్వం పాడుగాను. అరే రాజీవ్ గాంధీకి దండ వేయడానికి ఒక కోడడ్డు రాలేదట, కానీ అంబేద్కర్కి వేయడానికి కోడడ్డ వచ్చిందట. అంటే బేసిక్గా ఏదున్నా కూడా పరిపాలన ఎట్లా ఉంది అనే దాని ఆధారంగానే ఇప్పుడు అప్పటి కాకతీయుల పరిపాలన అయినా సరే ఇప్పటివరకు ఎందుకు ఉన్నదంటే ప్రజలు పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నారు, పరిపాలననే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తెలంగాణ భౌగోళికతకి, చారిత్రకతకి, సాంస్కృతికతకి, కళాత్మకతకి ఔచిత్యవంతమైన ప్రతీక అది. దాంట్లో పైన 2 హంసలు ఉంటాయమ్మా. అవి క్షీరనీర న్యాయానికి గుర్తు, అంటే ట్రాన్స్పరెన్సీ అనమాట తోరణంలో. ఆ తర్వాత కింద 2 సింహాలు ఉంటాయి, పరాక్రమానికి గుర్తు. ఆ కింద 2 తల ఎత్తిన మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళు ఎందుకు పెట్టారంటే జల సంపద తెలంగాణలో బ్రహ్మాండంగా చెరువులు ఉన్నాయని దానికి గుర్తుగా మొసళ్ళు పెట్టారనమాట. ఆ తర్వాత మీకు మధ్యలో 7 కుంభాలు ఉంటాయి, బోనం కుండలే అనుకోండి. కలశాలు అంటారు, శిష్టులు అయితే కలశం అంటారు, మామూలుగా మిగతా జనం అయితే జానపదులు అయితే మన బోనం అంటారు. అవి ఉంటాయి కలశాలు, 7 ఉంటాయి అవి. అది సమృద్ధికి గుర్తు. చేపల గుర్తుంటుంది, అది ఇక్కడ మత్స్య సంపద ఉంది అనడానికి గుర్తు. ఇవన్నీ తెలంగాణకి ఎంత ఆప్ట్గా సరిపోతున్నాయి. అందుకని కాకతీయ తోరణం. తర్వాత మన చరిత్ర, మన 1000 ఏళ్ల చరిత్రకు సంబంధించింది అవి. ఇప్పుడు ఆయన ఏది ఓన్ మరి రామప్ప గుడిని నేను డిజైన్ చేసుకుంటాడా? రాచరిక చిహ్నమని మన 1000 స్తంభాల గుడిని డిజైన్ చేసుకుంటాడా? దాని అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వడా మరి అవసరమైతే? అక్కడేమన్నా చాలా మరి దేవాలయాలన్నీ రాజులు కట్టినవి ఉన్నాయి. తిరుపతి దేవాలయం కృష్ణదేవరాయలు కట్టిండు, మరి రాచరిక చిహ్నం అవుతుంది అది. ఇట్లా ఏ దేవాలయానికి పోయినా మీకు తెలంగాణలో అనేక దేవాలయాలు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నాయి, కాకతీయులు నిర్మాణం చేసిన. అంటే ఏదేమైనా కూడా పరిపాలనకు సంబంధించి మాకు ఇది చెయ్యండి, ఇది కావాలి, మేము రోడ్డున పడుతామని ప్రజలు ఏడుస్తున్న సందర్భంలో అడిగినవి కాకుండా హామీ ఇచ్చినవి చేయడం కాకుండా వీటి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన, ఇవి మార్చాల్సిన అవసరం ఏంటిది అనే ప్రశ్న రాహుల్ గాంధీ చాలా చక్కగా చెప్పాడు. అభివృద్ధి చేతగాని వాళ్ళు పేర్లు మారుస్తుంటారు అని. ఇది రాహుల్ గాంధీ అన్నాడు, బీజేపీ గురించి అన్నాడు. అది చక్కగా రేవంత్ రెడ్డికి సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఈ ఫోకస్ షిఫ్ట్ ప్రోగ్రాము, చర్చనంతా ఇటువైపు తిప్పడం, ఇవి చేస్తున్నాడు ఇప్పుడు.
రైట్. నిజానికి ఆయన చేయాల్సింది నేను కేసీఆర్ గారి కంటే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తా, అంతకంటే గొప్ప సంక్షేమ పథకం తెస్తా, అంతకంటే గొప్పగా రైతులకు నేను ఎక్కడండి రైతులు విత్తనాల కోసం ఎన్నికలకు ముందు మాట్లాడారు అట్లాంటి మాటలు, తర్వాత మాత్రం చేతల్లో ఏం కనిపిస్తున్నది? విత్తనాల కోసం లైన్లో నిలబడి లాఠీ దెబ్బలు తింటున్నారు రైతులు, కరెంట్ లేక అల్లాడిపోతున్నారు, మొన్నటిదాకా పంటలు ఎండిపోయినాయి కరెంటు సరిగా అందక, తర్వాత ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వదలకపోతేవి, ప్రాజెక్టుల నిర్వహణ పద్ధతి కూడా నువ్వు తెలుసుకోకపోతే, ఇంట్రెస్టే లేకపోయా, ఎంతసేపు ఇట్లే తిరుగుతుంది, వంకర బుద్ధే తప్ప ప్రజల సమస్యల్ని కూలంకషంగా అర్థం చేసుకుందాం, అధ్యయనం చేద్దామనేటువంటి ఆ స్ఫూర్తి లేకపోయా. కావాల్సింది అది కదా. ఎస్, కొత్త ప్రతిపాదిత చిత్రాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి, వాటిని మనం ఒకసారి చూసి మరింత వివరంగా మాట్లాడు. దేశపతి గారు, అధికారిక చిహ్నాల నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని తొలగిస్తే ప్రజలు మర్చిపోతారా? అదేవిధంగా పాటకు సంబంధించి కూడా 6 నిమిషాల నిడివి ఉన్న తెలంగాణ వైభవాన్ని పూర్తిగా చాటి చెప్పే విధంగా ఎక్కడ ఏది మిస్ కాకుండా ఉన్న పాటని కూడా కుదిస్తున్నారు అనే నిర్ణయం బయటికి వెలువడింది. దానికి సంబంధించి కూడా ఎట్లా తీసుకోవాలి కుదించటం? ఎందుకంటే ఆ పాట ఆల్రెడీ అందరి హృదయాల్లో అంటే 6 నిమిషాల పైన ఉన్నా కూడా పాడుకుంటున్నారు, ఎక్కడ కూడా పూర్తిగా పాడుతున్నారు. అది మారుమోగుతున్న పాట, రిజిస్టర్ అయిపోయిన మాట. ఇప్పుడు అది పారిస్తే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్లో పాడుకుంటున్నారమ్మా, అధికారిక గీతం కాకుండా పాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది మార్చేసరికి దాంట్లో ఉండే ఆత్మ ప్రాణం పోతుంది, అదొక సమస్య. రెండవది దాంట్లో ఇప్పుడు బహుశా ఎందుకంటే రాచరికం అంటున్నారు కనుక బహుశా మరి పోతన ఈ రుద్రమ ఈ ప్రస్తావనలన్నీ తీసేస్తారేమో మేబీ. మరి అది పోతన లాంటి మహాకవిని కూడా అవమానించబోతున్నారు ఆ పాటల్లోంచి తీసేసి, అది రేపు తేలాలి. ఈయన కేసీఆర్ మీద కడుపులో కుట్ర పెట్టుకొని పోతనను తీసేదలుచుకున్నాడు, రుద్రమని తీసేదలుచుకున్నాడు, రామప్పని తీసేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే తెలంగాణ సంగీత దర్శకులతో చేయిస్తే బాగుండేది అని కళాకారులు ఒక మాట అన్నప్పుడు కవి అయినటువంటి అందశ్రీ గారు ఎవరున్నారు అసలు తెలంగాణలో చేయడానికి అన్నట్లు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ని అవమానించేలాగా అనడం సరికాదు, భావ్యం కాదు అన్నట్లు కాదు. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం గురించి పాడినటువంటి వాడు, పాటలు రాసినటువంటి ఆయన అట్లా అనొద్దు. ఇంకెవరైనా రేవంత్ రెడ్డి అంటే అది వేరే విషయం అనుకోండి. ఆయన అట్లా అన్నాడు, పోనీ ఏదో కీరవాణి చేస్తున్నాడు అది ఆయన అన్నాడు. ముఖ్యమంత్రి చాలా బాధ్యతారహితంగా, అది నాకెందుకు అందశ్రీ సంగతి, అది ఆయనకు అప్పచెప్పిన ఆయన ఏం చేస్తున్నాడు, అది ఒక ముఖ్యమంత్రి అంత గొంగణాదిగా చెప్పులాగా ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఇది రాష్ట్రగీతం అండి, రికార్డ్ అయ్యేది. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, దానికి ఇంకెవరో బాధ్యత వహించారు. దాన్ని అందశ్రీని బాధ్యుని చేసి మాట్లాడడం, ఎవరు పడితే వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు కదా. ఎట్లా తీసుకుంటారండి? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, ఏ నిర్ణయమైనా కేసీఆర్గా వర్తిస్తుంది. ఐదర్ అది గుడ్ ఆర్ బ్యాడ్, అది వైఫల్యమా సాఫల్యమా, విమర్శో ప్రశంసో, అది ఏదైనా ఆయనకే వర్తిస్తుంది, ఆయన తీసుకున్న నిర్ణయం అవుతుంది. అంటే చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం అనే కాకుండా దీంతో పాటు దీంట్లో మెయిన్ మోటో ఏంటంటే రాజకీయ ఉద్దేశాలు, దీని మీద వెనక కపట రాజకీయం, దాంట్లో కూడా సంకుచిత రాజకీయం, వైపరీత్య రాజకీయం అన్నమాట ఇదంతా కూడా. అది ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్లోంచి వస్తున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఆయన మనసులోని ఆయన మనోవికారం, నిజంగా చెప్పాలంటే మనోవైకల్యం. అంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ మీద అధికారం కావాలి, వనరులన్నీ కావాలి, కానీ ప్రజలకు మాత్రం ఏం జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నడుస్తున్నాయి, ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేను అనుకోవడం అయితే ఈయన చార్మినార్ తీసేయాలని అనుకోవడం వెనుక, ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా బీజేపీతో ఒక నెక్సెస్ ఉంది, అక్కడి నుంచి ఏమైనా డైరెక్షన్ ఉందా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. మేబీ మోడీ నుంచి ఏదైనా డైరెక్షన్ ఉందా, చార్మినార్ తీసేయండి ఏమిటది, వాళ్ళు పదే పేరు అడిగితే పెట్టిండ్రు, అది ఎంఐఎం వాళ్ళు అడిగితే పెట్టిండ్రు అని ఎప్పటి నుంచో అంటున్నారు వాళ్ళు. సో అందుకని దాన్ని మనసులో పెట్టుకొని ఏమన్నా బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి ద్వారా పని కానిచ్చారా, అట్లా కూడా జరిగే అవకాశం ఉంది, చేయొచ్చు. ఎందుకంటే ఆయనకు బడే భయానేనా, ఈయన చోటే భయానేనా, మరి ఎప్పుడన్నా ఈయన కలిసి ఉంటాడా, అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటుందా, అంటే అల్టిమేట్ గా ఎటువంటి నిర్ణయాలు అంటే తెలంగాణని కించపరిచే విధంగా ఉన్నాయి అనేసి నిజంగా. ఎందుకంటే ఉద్యమం ఎట్లా వచ్చింది, దేనికి వచ్చిందంటే మమ్మల్ని గుర్తించండి, మా సంస్కృతిని గౌరవించండి అనే ఉద్దేశంతో కూడా ఉంది కదా. అంటే లేని వైరుధ్యాలు ఇప్పుడు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకేదో ఒక సింబల్ తీసుకొచ్చి దానికి తోరడానికి మధ్య ఒక వైరుధ్యం పెట్టడం. నేనేమంటానంటే అదనంగా నువ్వు 2 చేర్చదలుచుకుంటే కూడా చేర్చు, పోనీ నాకు గుర్తు ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో, చేర్చనుంటే పాత ఎందుకు తీసేస్తూ, అవి తీసేయకుండా ఇంకోటి కూడా అదనం 3వ సింబల్ కూడా దాంట్లో చేర్చనుంటివి. కానీ ఇట్లా ఎందుకు? ఇప్పుడు ఒక సింబల్ చూస్తే గౌతమ బుద్ధుడిని పెట్టారు, ఏది ఎన్టీ రామారావు ప్రతిష్ఠించినట్టే, అంటే కేసీఆర్ ప్రతిష్ఠించింది ఉండొద్దు, ఎన్టీఆర్ ప్రతిష్ఠించింది పెట్టాలి అని ఆయన ఆలోచిస్తున్నట్టుగా
ఒకటి చూస్తే అనిపిస్తున్నది. ఇంకొకటి చూస్తేనేమో మరి అది ఏమో నాకైతే ఆ ప్రతీక తెలియలేదు. ఒక చక్రంలాగా ఉంది, ఆ తెలుగుదేశం పతాకంలో ఉండే చక్రంలాగా హాఫ్ చక్రం ఒకటి కనబడుతున్నది. కింద ఏదో ఒక మరి దేవుడో దేవతనో ఏదో కింద ఉంది. మరి అది కొంచెం సెక్యులర్ ఇమేజ్ అయితే బాగుంటుంది. ఆయన మరి అదేదో ఒక దేవుడు దేవతో కనబడుతుంది. ఏ దేవుడో ఏం దేవతనో అది మనకి ఇప్పుడు ఆ చిత్రం స్పష్టంగా లేదు. తర్వాత ఏవో ఇంకో మూడోది చూస్తే కూడా అట్లాగే ఉంది. పూర్ణ కలశము లాగానే అనిపిస్తుంది ఒకటి. మరి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గుర్తు పూర్ణ కలశం, మళ్ళీ పూర్ణ కలశాన్ని ఇండైరెక్ట్గా తెస్తున్నారా, మళ్ళీ అదే తలపించేలాగా ఉండాలనుకుంటున్నాడా తెలియదు. ఏదో మొత్తానికైతే అట్లా కనిపిస్తుంది. అంటే అన్ని వర్గాల ప్రజానీకం చూసుకుంటే ఏదున్నా కూడా 10 ఏళ్ల ముందు ఎట్లాంటి పరిస్థితులు ఉండేవో అనే మాట ప్రతిరోజు మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితులు ఇబ్బందులు ఎట్లయితే వస్తున్నాయో తెలంగాణ ప్రజలు చల్లగా బతికారండి. మంచిగా పంటలు పండినాయి, మంచి నీళ్లు ఉండే, చెరువులన్నీ నిండా ఉండే, కరెంటు చాలినంత ఉండే, ప్రభుత్వం నుంచి చక్కగా సంక్షేమం, పల్లెల వైపు డబ్బులు ప్రవహిస్తూ ఉండే, ఆ డబ్బు స్పిన్నింగ్ అవుతూ ఉండేది. రూరల్ ఎకానమీ బూస్ట్ అయింది. హైదరాబాద్ కూడా మంచి సుందరంగా తయారైంది. ట్రాఫిక్ ఈజ్ అవుట్ అయింది. మంచి పరిశ్రమలు వచ్చినాయి. ఉద్యోగిత పెరిగింది. 1,60,000 ఉద్యోగాలు రిక్రూట్ అయినాయి. ఇంకో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు నడుస్తున్నాయి. అలజడులు లేవు. మన పోలీసులు, ప్రతిహింస, హింస, ఈ రకమైన పరిస్థితి గ్రామాల సీమల్లో లేదు. రైతుకు ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆయన భూముల ధర పెరిగింది. ఆయనకు రేపు అదేంది మన ఆ భూముల ధర రీత్యానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ద్వారా ఆయన మంచిగా బతికే అవకాశం వచ్చింది. అంటే ఇట్లాంటి నిర్ణయాలు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేవిగా ఉన్నాయని ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. డెఫినెట్గా ఇది తెలంగాణ అస్తిత్వం మీద దాడి. అంటే అస్తిత్వం పట్ల ఉండాల్సిన కేర్ కానీ, సెన్సిటివ్ కోణం కానీ, ఆ సెన్సిబిలిటీ కానీ లేకపోవడమే. ఇప్పుడు నేను చెప్తున్నాను అండి, చార్మినార్ తీసేస్తే హట్ చేయడం కాదా? ఒక సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళు అట్లా ఉండదు. సెన్సిటివ్ ఇది తెలిసిన వాళ్ళు కాకతీయ తోరణాన్ని అట్లా తీసేయరు. ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటారో అట్లా మనం కాకతీయుల గురించి గొప్పగా చెప్పుకుంటాం. పెద్ద సామ్రాజ్యం అండి కాకతీయులు, అంత పెద్ద సామ్రాజ్యం రాజుల్లో ఎవరిది లేదు. అంత చరిత్ర తెలంగాణ చరిత్ర అంటే మీరు ఎక్కువ మాట్లాడుకోవాల్సింది కాకతీయుల చరిత్రే. కనుక ఎవరైనా ఇప్పుడు మొఘలుల కోట నుంచి ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. రాచరిక చిహ్నమైన అశోకుని స్తంభంలోంచి తీసుకొచ్చి పెట్టినారు 4 సింహాలు. ఇవన్నీ ఉన్నప్పుడు ఉపనిషత్తుల్లోంచి, మాండుక్యోపనిషత్తులోంచి సత్యమేవ జయతే తీసుకుపోయి మనలో మన అధికార చిహ్నాల్లో ఉంది. అంటే వ్యక్తుల మీద వ్యక్తిగత ద్వేషంతో వ్యవస్థలోనే మార్పులు చేసే నిర్ణయాలను ఎట్లా చూడాల్సిన అవసరం? వ్యవస్థలో కూడా ఆయనంత గొప్ప మార్పులు ఏమైనా ఏం తీసుకొస్తున్నాడు కానీ ఉత్తదే ఏదో ఇవే అంటే అంత దాని ఏమంటామంటే కాయగూరకుడు మాటలు, పుల్లల కట్టెరికే కట్టెల పుల్లిరికే లాంటి ఇట్లా ఏదో ఈ ఫోకస్ షిఫ్ట్ వ్యవహారాలు, తొంపులు వెతుకోవటం ఏదో. ఏ ప్రజలు కూడా రాచరిక చిహ్నాలు కనుక తీసేయాలని అనుకోవడం లేదండి. ఈయననే అంటున్నారు రాచరిక చిహ్నాలని తప్ప కింద ప్రజలలో ఎవరు కూడా ఈ రాచరిక చిహ్నాలు మాకు వద్దనే వారు అనుకోవట్లేదు. ఇటువంటి నిర్ణయాలను అమలు భరిస్తే రేపు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే ప్రభుత్వం ఇంప్రెషన్ కోల్పోయింది. డెఫినెట్గా కాంగ్రెస్కు మొన్న ఎంత ఓటు పెరిగిందో అది షిఫ్ట్ అయిపోతుంది. ఈసారి కాంగ్రెస్ పడలేదు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఓటు షిఫ్ట్ అయిపోయింది అని అంటున్నారు. అది బీఆర్ఎస్కి ఎంత షిఫ్ట్ అయింది, బీజేపీకి ఎంత షిఫ్ట్ అయిందని చర్చిస్తున్నారు తప్ప కాంగ్రెస్ నుంచి అయితే ఓటు షిఫ్ట్ అయిపోయింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏమవుతుంది అని అంటే ఏదో హనుమంతుని చేయబోతే కోతి అయింది, అవకతవక చేసిండి ముఖ్యమంత్రి అనే పేరు నిలిచిపోతుంది. రైట్, ఒక బ్రహ్మాండమైన ఛాన్స్ చరిత్ర ఇచ్చింది కానీ దాన్ని నిలుపుకోకుండా ఈ మన పిచ్చి వ్యవహారాలు చేసిండు అనేటువంటి మాటనే ఆయనకు వస్తుంది పేరు, అంతకంటే ఏముంటుంది. రైట్, థ్యాంక్ యూ దేశపతి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఏదేమైనా కూడా వ్యక్తుల మీద ద్వేషం తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపే విధంగా, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ, స్టే ట్యూన్డ్.